అలానే శేషరావు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మేడిపండు లాగా ఉంది. ఇది నేను చెప్పడం కాదు, అన్రాక్ సర్వే చెప్తా ఉంది. గత ఏడాదికి ఇప్పటికీ 44% కొనుగోలు తగ్గిపోయాయని చెప్తోంది. దీంతో పాటు వినియోగదారులని మోసం చేసినటువంటి కంపెనీలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్లో 10,000 కోట్ల రూపాయలకు పైగా వినియోగదారులను మోసం చేసి వెళ్ళినటువంటి కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయనంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి రియల్ ఎస్టేట్ విషయంలో హైదరాబాద్ ఉంది అనేది స్పష్టం అవుతుంది. ఏమేమి కంపెనీలు ఉన్నాయి? దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టాయి ప్రీ లాంచ్ పేరుతోటి. అలాగే ముందుగా అడ్వాన్స్ కట్టించుకోవటం, ఫ్లాట్లను ఇస్తామని చెప్పి కన్స్ట్రక్షన్ మధ్యలో వదిలిపెట్టేసరికి రకరకాల కారణాలతో 10,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఏమేమి కంపెనీలు ఎగ్గొట్టాయంటే సాహితీ ఒకటి, 2 జేజే ఇన్ఫ్రా, 3 ఇవన్నీ కూడా రెరాకి తెలుసు, కానీ వినియోగదారులని అలర్ట్ చేయట్లా. డిమాండ్ లేకపోయినా ఉన్నట్టు చెప్తోంది. జేవీ బిల్డర్స్ 4, జయ గ్రూప్, ఇవన్నీ కూడా పెద్ద గ్రూపులు, ఇవన్నీ పెద్ద కంపెనీలు. ఇవన్నీ కూడా ఇవి కాకుండా చిన్నవి చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎగ్గొట్టారు వీళ్ళు, ఎక్కడెక్కడ ఈ ప్రాజెక్టులు వేశారు? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ నానక్రామ్గూడ, నార్సింగ్, నిజాంపేట, ఎల్బీ నగర్, నార్సింగ్, పుప్పలగూడ, తెల్లాపూర్, శామీర్పేట, ఆదిబట్ల ఇలాంటి చోట్ల వీళ్ళు వెంచర్లు వేసి ఈ వెంచర్ల ద్వారా వినియోగదారుల నుంచి డబ్బులు రాబట్టి 10,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. 10,000 కోట్లు ఈ చిన్న అమౌంట్ కాదు కదా. అంటే రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఏ విధంగా ఉంది అని చెప్పేదానికి నిదర్శనం. ఇప్పుడు అన్రాక్ అనేటువంటి సంస్థ, పేరున్నటువంటి సంస్థ సర్వే చేసింది. అనురాగ్ సర్వే ప్రకారం 44% కొనుగోళ్లు తగ్గిపోయాయి ఈ ఏడాది. ఈ క్వార్టర్లో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ క్వార్టర్లో 44% కొనుగోలు తగ్గిపోయినాయి అనురాగ్ సర్వే చెప్తుంది. 5 లక్షల ఫ్లాట్స్ రెడీ టు జాయిన్ ఉన్నాయి. అంటే 5 లక్షల ఫ్లాట్లు అమ్మకానికి మీరు నేరుగా పోయి చేరొచ్చు అనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అయినప్పటికీ కూడా బిల్డర్స్ మోసం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ పెద్దలు మోసం చేస్తున్నారు. రెరా కూడా ఉన్న విషయాన్ని చెప్పట్లేదు, మభ్యపెడుతోంది. కేవలం డిజాస్టర్లోకి వెళ్ళిపోతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆల్రెడీ డిజాస్టర్లో ఉంది, దాన్ని దాచిపెడుతున్నారు. రియల్ ఎస్టేట్కి సంబంధించిన సమస్యలు దాచిపెడుతున్నాయి. ప్రభుత్వం కూడా ఎంతో కొంత దాచిపెడుతోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే కొంతమేరకు నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ గత ప్రభుత్వం తాలూకు వాసనలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇప్పటికీ కూడా మోసం చేస్తూ ఉన్నాయి. ఆ విషయాన్ని అనురాగ్ సర్వే చెప్తోంది. ఇక రాబోయేటువంటి రోజుల్లో మరి మెరుగుపడే అవకాశం ఉందా అనేదాన్ని మనం విశ్లేషించుకున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మరింత పతనానికి రియల్ ఎస్టేట్ హైదరాబాద్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పి రకరకాల అంశాలను మనం క్రోడీకరించుకొని అంచనా వేసుకుంటే స్పష్టమవుతుంది. కేవలం హైదరాబాద్ కాదండి, అమరావతి పరిస్థితి అలానే ఉంది, అలాగే బెంగళూరు పరిస్థితి అలా ఉంది, ముంబై పరిస్థితి అలా ఉంది. కాకపోతే ఎక్కువ డిజాస్టర్ హైదరాబాద్లో ఉంది. కారణం ఏంటంటే లేనటువంటి రేట్లను ఉన్నట్టు క్రియేట్ చేశారు. ఆర్టిఫిషియల్ కృత్రిమ రేట్లను క్రియేట్ చేసి పెట్టి డ్రామా ఆడారు. ఇప్పటి వరకు కూడా అందరితోటి, ప్రజలతోటి, సామాన్యులతోటి, మధ్యతరగతితోటి డ్రామాలు ఆడారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క కంపెనీ బోర్డు తిప్పేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను 10,000 కోట్లు ఎగ్గొట్టారని. జస్ట్ నిన్నగాక మొన్న ఒక కంపెనీ మళ్ళీ బోర్డు తిప్పేసింది. వారానికి ఒక కంపెనీ బోర్డు తిప్పేస్తుంది యావరేజ్న. ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒక కంపెనీ బోర్డులు తిప్పేస్తున్నాయి రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఇక రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితి ఏంటి అనేది నేను కొన్ని పాయింట్స్ చెప్తా. ప్రధానంగా రియల్ ఎస్టేట్ ఆధారపడింది ఐటీ సెక్టార్ మీద, ఫార్మా సెక్టార్ మీద, అలాగే నిర్మాణ అలాగే తయారీ రంగం మీద, వీటి మీద ఎక్కువగా ఆధారపడి ఉంది. మరి ఐటీ సెక్టార్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐటీ సెక్టార్ పరిస్థితి ఏంటంటే డిజాస్టర్లో ఉంది. ఐటీలో ఉద్యోగాలు లక్షల మందిని తీసేస్తున్నారు. టీసీఎస్ లాంటి కంపెనీ తీసేసింది 15,000 మందిని. అలాగే ఇన్ఫోసిస్ తీసేస్తూ ఉంది కూడా, ఇంకా తీసేస్తూ ఉంది. అమెజాన్ తీసేస్తుంది, ఫ్లిప్కార్ట్ తీసేస్తుంది.
గూగుల్ తీసేస్తూ ఉంది. ఇలాంటి కంపెనీలన్నీ కూడా ఐటీలో ఉద్యోగాలు పోతున్నాయి. ఇంటెల్ 25,000 మందిని తీసేస్తుంది ఒకేసారి. రీసెంట్గా జస్ట్ వారం క్రితమే ఇంటెల్ 25,000 మందిని, టీసీఎస్ 15,000 మందిని, మైక్రోసాఫ్ట్ 10,000 మందిని తీసేశారు. అంతకుముందు ఇంకొంతమందిని తీసేశారు. ఇంకా తీసేసిన అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది ఎక్కడికి వెళ్తుందో ఈ లేఆఫ్స్ అనేది అర్థం కావట్లేదు అంటున్నారు. అంటే 2008 నాటి మాంద్యం ఐటీలో కనిపిస్తూ ఉంది. ఇక రెండో పాయింట్, ఫార్మా. కొన్ని ఫార్మా బాగుందా? ఫార్మా బాగుందా అని అంటే ఫార్మా ఇప్పుడు రెసిప్రోకల్ ట్యాక్స్ లేదంటే అమెరికాకు సంబంధించినటువంటి ట్యాక్సెస్ ఏ విధంగా నిర్ణయిస్తారు ఇప్పటివరకు క్లారిటీ లేదు. దీంతో ఫార్మా రంగం కూడా దాదాపుగా పడిపోతూ ఉంది. ఇక 3, తయారీ రంగం. తయారీ రంగం తీసుకుంటే అంటే తయారీ అంటే కార్లు కానీ ఇతరత్ర వస్తువులు తయారు చేస్తాడు. తయారీ రంగం తీసుకుంటే ఈ మంత్లో ఈ క్వార్టర్లో గత ఏడాదితో పోల్చుకుంటే కార్ల కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయి, డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. మరి తయారీ రంగం డౌన్ ట్రెండ్లో ఉంది, ఫార్మా రంగం డౌన్ ట్రెండ్లో ఉంది, ఐటీ అయితే డిజాస్టర్లో ఉంది. మరి వీటి మీద ఆధారపడ్డ రియల్ ఎస్టేట్ ఎలా బాగుంటుంది, ఎలా బాగుంటే అవకాశం ఉంది? కొద్ది గొప్ప రియల్ ఎస్టేట్ బాగుంది, లేదంటే పెద్ద పెద్ద వెంచర్స్ వేస్తున్నారని అంటే కేవలం పొలిటికల్ రిలేటెడ్కి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు రన్ చేస్తున్నాయి. ఎందుకంటే అవినీతి సొమ్ము పొలిటికల్ లీడర్స్ దగ్గర, కొంతమంది దగ్గర భారీగా ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర 90% ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర అవినీతి సొమ్ము ఉంది. వాళ్ళు అక్కడక్కడ పెట్టుబడులు పెడుతున్నారు తప్పితే గతంలో మాదిరిగా ఐటీ సెక్టర్లో ఉండేటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లా. హై రైజర్స్ని కొనుగోలు చేయడానికి అసలు ముందుకు రావట్లా. గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయ్యి 2 కోట్లు 3 కోట్లు పెట్టి తీసుకోవాలని ధైర్యం ఎవరూ చేయట్లా. ఎందుకంటే ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు. ఫార్మా రంగానికి సంబంధించినటువంటి బిజినెస్ అలానే ఉంది. మరి ఇన్ని రకాల బిజినెస్లు డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు, డిజాస్టర్లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ రాబోయేటువంటి రోజుల్లో పెరిగేటువంటి అవకాశం ఉందా అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ కోణంలో నుంచి చూసినా కానీ రియల్ ఎస్టేట్ కోలుకునేటువంటి పరిస్థితి ఇప్పట్లో కనిపించట్లేదు అనేది ఆర్థిక రంగ నిపుణులు అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఈ 4 నేను చెప్పింది మేజర్ కంపెనీలు 10,000 కోట్ల రూపాయలు కట్టించుకొని రకరకాల పేరుతోటి, ఫ్రీలాన్స్ పేరుతోటి, అడ్వాన్స్ పేరుతోటి కట్టించుకొని వీళ్ళు మధ్యలోనే వెంచర్స్ని ఆపేసి బోర్డులు తిప్పేసి వెళ్ళిపోయారని అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎన్ని కంపెనీలు బోర్డులు తిప్పేస్తాయో తెలియనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం దాన్ని అలా స్టాగ్నెట్గా ఉంది. ఎందుకు ఉంది అని అంటే బాంబేకి సంబంధించినటువంటి కొంతమంది మాఫియా దిగారు. వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులతోటి టైఅప్ అయిపోయి బ్లాక్ చేస్తూ ఉన్నారు. బ్లాక్ చేసి హోల్డ్ చేసేసి అటు రెంటల్ విషయంలో కానీ ఇటు సేల్స్ విషయంలో కానీ వాళ్ళు స్టాగ్నేట్ చేసి పెట్టున్నారు. ఇదొక అంశం, ప్రమాదకరమైన అంశం. గతంలో బెంగళూరులో కూడా ఇలానే చేశారు బొంబాయికి సంబంధించినటువంటి మాఫియా. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అదే జరుగుతుంది. ఇంకొక వైపు హైదరాబాద్ పరిస్థితి ఏంటి? అసలు హైదరాబాద్ నుంచి షిఫ్ట్ కాండి అని చెప్తుంది ఈ ప్రభుత్వం. హైదరాబాద్లో మీరు పెట్టుబడులు పెట్టొద్దు, హైదరాబాద్ను దాటి పెట్టుబడులు పెట్టండి అని చెప్తుంది. అంటే హైదరాబాద్ దగ్గర ప్రాంతాల్లో మీరు కరీంనగర్ రండి, వరంగల్ రండి, లేదంటే ఫ్యూచర్ సిటీ రండి అని చెప్తుంది. హైదరాబాద్లో ఒకవేళ ఎవరైనా వచ్చినా కానీ మీరు పెట్టుబడులు మీరు హైదరాబాద్కి దూరంగా పెట్టండి అని చెప్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పట్లో కోలుకునేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.